బంగ్లాదేశ్లో నిరసనల నేపథ్యంలో మరో హిందూ పూజారిని అరెస్ట్ చేశారు. పూజారి శ్యామ్ దాస్ ప్రభును ఆ దేశ పోలీసులు చటోగ్రామ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్కాన్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆధ్యాత్మిక నేత చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాయి. జైలులో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్ను కలిసేందుకు శ్యామ్ దాస్ ప్రభు వెళ్లినట్లు తెలిసింది. అదే టైంలో ఎలాంటి వారెంట్ లేకుండానే ఆయనను అరెస్టు చేసినట్లు ఇస్కాన్ ప్రతినిధి కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ ఎక్స్లో తెలిపారు. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ మాజీ సభ్యుడు హిందూ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ను దేశద్రోహం కేసులో ఆ దేశ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, చటోగ్రామ్తో సహా పలు ప్రాంతాల్లోని హిందువులు నిరసనలు చేపట్టారు. చిన్మయ్ కృష్ణదాస్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ను చటోగ్రామ్ కోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం మరణించాడు. ఈ లాయర్ హత్యకు సంబంధించి బంగ్లాదేశ్ పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన 46 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తాజాగా చటోగ్రామ్లో 3 హిందూ ఆలయాలను ఒక గుంపు ధ్వంసం చేసింది.